నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకులు నీచపు రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టి అనవసరపు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడానికి ఆరోపణలు చేయడం కంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మడత పడిందని, మీ పార్టీని మొదట బ్రతికించే విధంగా మసులుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి జరగలేదని టీడీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం ఒక గ్యాస్ గాడు ఒక ప్రెస్ మీట్లో మా గురించి మాట్లాడుతూ ఈ వారం రోజులుగా అధిక వైఎస్ఆర్సీపీలో లబ్ధి పొంది పార్టీ మారుతున్నటువంటి వారిపై మా పార్టీ నాయకులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దానికి అనుగుణంగా ఒక డ్యాష్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాకు ఆ ప్రెస్ మీట్లకు ఎటువంటి ఇది లేకపోయినప్పుడు కూడా మేము ఏది కూడా ఎక్కడ మాట్లాడకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతూ ఒక మాపై ఆరోపణలు చేశారు. మేము మా గొడ్డువేల పంచాయతీలో గాలికి వచ్చిన ప్రజాప్రతినిధి అని ఏదైతే ఆరోపణ చేశాడో దానికి చెప్తా ఉన్నాం. గాలికి అంటే అక్కడ ఎలక్షన్ జరగలేదా? ఒక ఫ్యాన్ రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా కూడా మా గొడ్డువేల పంచాయతీలో ఫ్యాన్కు సైకిల్కు యుద్ధం జరిగితే అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా సీనియర్ 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి దాదాపు జొన్న సూర్యనారాయణ గారు, జొన్న రామయ్య సార్ గారు, ఇంకా పాత సార్ జొన్న గారు వాళ్ళందరితో పాటు పోటీ చేసి వాళ్ళందరితో పాటు రాజకీయాలు చేసినటువంటి సీనియర్ అయినటువంటి అతనిపై నేను పోటీ చేసి ఫ్యాన్ గుర్తుపై నేను గెలిస్తే ఇప్పుడు కొంతమంది తెలియనటువంటి మూర్ఖులు మరి డ్యాస్ కొవ్వో తెలియదు కానీ వాళ్ళు మాపై గాలికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్లోని వాగడం జరిగింది. అది ఒకసారి మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఆ ఫ్యాన్కు సైకిల్కు జరిగిన యుద్ధంలో నేను గెలిచాను, ఒకసారి బాగా గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇట్లాంటివి వాడద్దు అని తెలియజేస్తూ మళ్ళా ఒకసారి మా సర్పంచ్ ఆంజనేయులు గారిపై 3 సార్లు ఓడిపోతే కనుకరించినారు అన్నట్టు ఏదో చెప్తాం. మొదటిసారి నువ్వు సర్పంచ్గా పోటీ చేసినప్పుడే సర్పంచ్ ఈ గుడ్డల సర్పంచ్ ఆంజనేయులపై ఓడిపోయినావు. అదేదో ఓడిపోయి నువ్వు అధికారులు చేతిలో మేనేజ్ చేసుకొని అప్పుడు మీకు ఉన్నటువంటి ఎవరైతే సెక్రటరీ గారు వాళ్ళు మేనేజ్ చేసి నీకు ఆ 2 కట్టలు అట్లా వేయడం చేత నువ్వు ఆ రోజు గెలవగలిగినావు. కానీ నువ్వు ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులుగా నువ్వు ఓటర్స్ నుంచి ఎన్నుకోలేదు, మోసం చేసి ఎవరైతే అధికారులు నీకు కొమ్ము కాసి నిన్ను గెలిపించడం జరిగింది ఆ పొద్దు. అదేవిధంగా గొడ్డేల పంచాయతీలో అభివృద్ధి గురించి మాట్లాడలేవు. అభివృద్ధి అంటే గొడ్డేల పంచాయతీలో 150 మరుగుదొడ్లు వస్తే అన్నీ కూడా నువ్వు బిల్లు చేసుకొని ఒక్కొక్క మరుగుదొడ్డికి 15,000 16,000 చొప్పున వస్తే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా నువ్వు బిల్లు తీసుకోవడం లేదా? తీసుకొని దుబ్బేసింది గుర్తు లేదా? అదేవిధంగా వర్మీ కాంపోస్ట్ అని అప్పటి ప్రభుత్వంలో వస్తే కూడా నువ్వు ఎక్కడన్నా వర్మీ కాంపోస్ట్ ఎక్కడన్నా చూపిస్తావా? అదేవిధంగా అది నీరు చెట్టులో కూడా నువ్వు చెరువు పనులు చేపిస్తానని చెప్పి ఇది చేసి ఒక్క చెరువు కూడా ఏమన్నా బాగుందా? ఒకసారి వచ్చి గ్రామంలో చూస్తావా? నేను చూపిస్తా వస్తావా? నువ్వు ఎక్కడెక్కడ అవినీతి చేసింది అంతా కూడా. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడడం అయితే మన పంచాయతీలో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కోట్లకు పైగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ ఈ గుడ్డల గ్రామము ముందంజలో ఉంది. ఇది నువ్వు బాగా అర్థం చేసుకో, తెలుసుకో. నీకు తెలియకపోతే ఏమేమి చేసినారు అనేది కూడా మన పంచాయతీలే సచివాలయంలోకి వస్తే నీకంతా ఏ ఇంటికి ఎంత వచ్చింది, ఏ ఊరిలో ఎంత అభివృద్ధి జరిగింది కూడా నీకు లిస్ట్ ఇస్తా. తర్వాత నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ నీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నువ్వేమేం చేసినావో